ఆంధ్ర భారతీయ జనతా పార్టీకి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సాధారణంగా నక్సలైట్లు ఛత్తీస్గఢ్లోనో లేకపోతే తెలంగాణలోనో లేదా ఒరిస్సాలోనో అరాచకాలు చేసి ఆంధ్రాలో కూడా ఉంటారు. అయితే ఆంధ్రాలో వీళ్ళు ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయరు, దీన్ని ఒక షెల్టర్ జోన్గా వాడుకుంటారు. అదే సందర్భంలో అసాంఘిక శక్తులు తీవ్రవాదులు వీళ్ళు కూడా అట్లాగేనమాట. ఆంధ్ర తెలంగాణని షెల్టర్ జోన్ల కింద వాడుకుంటారు. నార్త్ ఇండియాలోనూ ఎక్కడో అరాచకాలు చేసేవాళ్ళు. ఎందుకని ఇక్కడ కదలికలు కనబడితే కనుక టోటల్గా ఎలక్ట్ అయితే వీళ్ళు దొరికిపోతారు కాబట్టి. అట్లాగే భారతీయ జనతా పార్టీ అనేది షెల్టర్ జోన్గా కనబడుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళి దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ ఆ తర్వాత జగన్ నుంచి తట్టుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ షెల్టర్లో సేద తీరారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని షెల్టర్గా వాడుకుంటున్నారు. అందులో కాపు రామచంద్రారెడ్డి ఒక గతంలో తను ఆశించినటువంటిది తన హడావిడి అంత తెలుసు, తనకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించడం, జగన్మోహన్ రెడ్డి దగ్గరనే గొడవ చేయటం, తనకి తన భార్యకి టికెట్ కావాలంటాం అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఉదంతం. ఇప్పుడు ఆ కాపు రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం వరకు బాగానే ఉంది. అయితే తాజాగా తన కేక్ కట్ చేశారు పుట్టినరోజుకి. అది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేక్. వచ్చిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంటే ఏది మనసు ఒక చోట మనువు ఒక చోట అంటారు కదా, ఆ టైప్ కథ నడుస్తుంది.